కళ్యాణదుర్గం సమన్వయకర్తగా నన్ను నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 2019లో అవకాశం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పార్లమెంటు సభ్యుడిగా అనంతపురం పార్లమెంటు ప్రజల భారీ మెజారిటీతో గెలిపించినందుకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సమన్వయకర్తగా కళ్యాణదుర్గానికి ఇచ్చిన బాధ్యతలను, ఈ బాధ్యతను శిరసా వహిస్తూ పార్టీ నిర్ణయాన్ని, అలాగే ఇక్కడ ఉన్న అందరి ప్రజల్ని, ముఖ్యంగా అన్ని కులాలని, మతాలని, యువతని, మహిళల్ని, రైతులని, నాయకుల్ని అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ పార్టీని గెలుపు దిశగా ప్రయత్నం చేస్తాను. అలాగే గెలిచిన తర్వాత కూడా అందరినీ కలుపుకుంటూ ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తాను. సార్, గతంలో జరిగిన తప్పిదాలు చేస్తారు మీరు? జగన్ నాయకత్వమే అంటది. గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ఇక్కడ. అలా నాకు ఈ రోజు నుంచి ఇచ్చిన బాధ్యతల గురించి నేను ఆలోచన చేస్తాను. ఎందుకంటే గతం చనిపోయింది. ఇప్పుడు ఉన్న పని ఏమిటంటే, మన ముందు ఏ బాధ్యత అయితే ఉంచారో, ఏ పని అయితే ఉంచారో అది సక్రమంగా పనిచేయడానికి, అందరినీ కలుపుకొని ప్రయత్నం చేస్తాను. గతంగా అయిపోయింది, దాని గురించి అనవసరం. అంతేకాకుండా నేను వాటిని అన్ని తవ్వుకుంటూ కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. అంత ఓకే, కానీ ఆ పని కూడా నాకు కాదు, గతం అయిపోయింది.